ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కాని అఖిల, మాటలు నువ్వు మర్చిపోయినా, కళ్ళు నీ తలకెక్కించుకున్నా, అవి కనబడకుండా మూసుకుపోయినా, పైన భగవంతుడు చూస్తూనే ఉన్నాడు. అందుకే నీ చేతిలో ఉన్న ఫ్యాక్టరీ పగ్గాలు నీ అంతట నువ్వే తీసుకెళ్ళి నా మనవడి చేతిలో పెట్టేలా చేశాడు. ఓహో, దీనికే సంబరపడిపోతుండావా నాయనా? ఆ పగ్గాలు దేవుడు పట్టించాలా? నీ మనవడే సందు దొరికినది కదా అని పట్టుకోడానికి పాకలాడుతా ఉండాడు. కాని పట్టుకుంటే సరిపోదు నాయనా, పట్టుకొని నడిపే సత్తా కూడా ఉండాలా. హలో అత్త, ఏంటత్తా, నేను విన్నది నిజమేనా? ఈడొచ్చినాడేంది అంటే ఆస్తి మ్యాటర్ అంతా ఇనేసినాడా? అత్త, నేను కరెక్ట్గానే విన్నానా? ఏంటి మనవడా, నువ్వేం విన్నావో చెప్పు. ఫ్యాక్టరీ పగ్గాలు పట్టుకుంటే సరిపోదు, దాన్ని నడపగలిగే సత్తా కూడా ఉండాలని అత్త సుత్తి వేస్తున్న మాటలేవో నా చెవిలో పడ్డాయి తాత. అది నిజమేనా అని. అమ్మయ్యా, అంటే ఈడు ఆస్తి మాటలు వినలేదన్నమాట. అవును మనవడా, మీ అత్త కరెక్ట్గా అవే మాటలే అంది. కానీ నాకు నమ్మకం ఉంది, నా మనవడికి ఈ ఫ్యాక్టరీ నడిపే సత్తా ఉంది. సత్తా అనేది మాటల్లో చెప్పేది కాదు నాయనా, చేతల్లో చూపించేది. ఏ అబ్బి, నీకర్థం అవుతా ఉండదా? అబ్బో, బ్రహ్మాండంగా అర్థమవుతుందత్తా. నువ్వు అగ్రిమెంట్స్ మీద సంతకం పెట్టడమే తరువాయి. నా సత్తా మాటల్లో కాదు, చేతల్లో కూడా చూపించడానికి నేను రెడీ అత్తా. అది చూస్తా. మనోడా, జాగ్రత్త. ఎందుకు తాత? అఖిలాండేశ్వరి అత్తగా నీకు నిన్న మొన్నటి నుంచే తెలుసు, నా కూతురిగా పుట్టినప్పటి నుంచి తెలుసు. నువ్వు పందానికి పోయావో తాను పంతానికి పోతుంది. తన పంతం ప్రమాదం మనవడా, అందుకే జాగ్రత్త చెప్తున్నాను. అలాగే తాత.